ఓం శాంతి. 29/5/22 అవ్యక్త బాప్దాద రివైజ్ కోర్స్ 25/2/91. ఆలోచనలు మరియు కర్మలలో సమానతను తీసుకురావటమే పరమాత్మ ప్రేమను నిలబెట్టుకోవటం. ఈరోజు బాప్దాద తమ సర్వ స్వరాజ్యాధికారి పిల్లల్ని చూసి హర్షితులవుతున్నారు. ఎందుకంటే స్వరాజ్యాధికారులే అనేక జన్మలు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఈరోజు బాప్దాద డబల్ విదేశీ పిల్లలను స్వరాజ్యం యొక్క సమాచారం గురించి అడుగుతున్నారు. ప్రతి ఒక్క రాజ్యాధికారి యొక్క రాజ్యము మంచి రీతిగా నడుస్తుందా అని అడుగుతున్నారు బాబా. మీ రాజ్యాన్ని నడిపించే సహచరులు, సహయోగి సహచరులు ఎల్లప్పుడూ అవసరమైన సమయంలో యథార్థ రీతితో సహయోగంనిస్తున్నారా, లేక మధ్యలో ఎప్పుడైనా మోసం కూడా చేస్తారా? కర్మలను చేసే సహయోగి కర్మేంద్రియాలన్నీ అవి స్థూలమైనవైనా సూక్ష్మమైనవైనా మీ ఆర్డర్లో ఉన్నాయా అని అడుగుతున్నారు బాబా. లేక ఇంద్రియాలు మోసం చేస్తున్నాయా? ఏ కర్మేంద్రియమునకు ఏ సమయంలో ఏ ఆర్డర్ని చేస్తే ఆ సమయంలో ఆ విధితో మీకు సహాయకులుగా అవుతున్నాయా? ప్రతిరోజు మీ రాజ్య దర్బారును పెడుతున్నారా అని అడుగుతున్నారు బాబా. రాజ్య వ్యవహారాలన్నీ 100% ఆజ్ఞాకారిగా, నమ్మకంగా, ఎవర్ రెడీగా ఉన్నాయా? పరిస్థితి ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? లేక చాలా చాలా బాగుందా? బాబా అడుగుతున్నారు, మీ రాజ్య దర్బార్ పరిస్థితి ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? లేక చాలా చాలా బాగుందా? రాజ్య దర్బారు మంచి రీతిగా సదా సఫలతాపూర్వకంగా ఉందా? లేక అప్పుడప్పుడు సహయోగి కర్మచారులు ఎవరు ఆందోళన కలిగించటం లేదు కదా? ఈ పాత ప్రపంచంలో రాజ్యసభ పరిస్థితి గురించి అయితే చాలా బాగా తెలుసు కదా. లా లేదు, ఆర్డర్ లేదు. కలియుగి రాజ దర్బార్లో లా లేదు, ఆర్డర్ లేదు. కానీ మీ రాజ్య దర్బారు లాఫుల్ కూడా మరియు సదా సరేనండి, హాజరండి ఈ ఆర్డర్పై నడుస్తుంది. రాజ్యాధికారి ఎంత శక్తిశాలిగా ఉంటాడో అంతగానే రాజ్య సహయోగి కర్మచారులు కూడా స్వతహాగానే సదా సూచనలతోనే నడుస్తూ, ఇది వినద్దు, ఇది చెయ్యొద్దు, ఇది మాట్లాడవద్దు అని రాజ్యాధికారి ఏ ఆర్డర్ని ఇస్తే క్షణంలో ఆ సూచన ప్రమాణంగా కార్యాన్ని చేయాలి. కానీ ఇది చూడొద్దు అని మీరు ఆర్డర్ చేస్తే దానిని చూసేసి తర్వాత పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అని అడగటం ఇలా ఉండకూడదు. చేసిన తర్వాత ఆలోచించినట్లయితే వారిని తెలివైన సహచరుడు అని అంటారా? చేసిన తర్వాత ఆలోచిస్తే వారిని తెలివైన సహచరులు అని అంటారా? వ్యర్థాన్ని ఆలోచించవద్దు అని మీరు మనసుకు ఆర్డర్ చేశారు. క్షణంలో ఫుల్ స్టాప్. 2 క్షణాలు కూడా పట్టకూడదుట. దీన్నే యుక్తియుక్త రాజ్య దర్బార్ అని అంటారు. అటువంటి రాజ్యాధికారులుగా అయ్యారా అని అడుగుతున్నారు బాబా. ప్రతిరోజు రాజ్య దర్బారును పెడుతుంటారా? లేక ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఆర్డర్ ఇస్తారా? ప్రతిరోజు రోజు సమాప్తి సమయంలో
మీ సహయోగి కర్మచారులను పరిశీలించమంటున్నారు బాబా. ఒకవేళ ఏ కర్మేంద్రియం ద్వారానైనా లేక కర్మచారి ద్వారానైనా పదే పదే పొరపాటు జరుగుతూ ఉంటే, తప్పు పని చేస్తూ ఉంటే ఆ సంస్కారం దృఢంగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని మార్చుకునేందుకు సమయం పడుతుంది మరియు శ్రమ కూడా అయిపోతుంది. మళ్ళీ దాన్ని మార్చుకునేందుకు సమయం పడుతుంది, శ్రమ కూడా పడాల్సి వస్తుంది. అదే సమయంలో చెక్ చేశారు మరియు చేంజ్ అయ్యే శక్తిని ఇచ్చినట్లయితే సదాకాలికానికి అది బాగైపోతుంది. ఇది తప్పు, ఇది సరిగా లేదు అని పదే పదే కేవలం పరిశీలిస్తూ మారేందుకు యుక్తిని కానీ జ్ఞానశక్తిని కానీ ఇవ్వనట్లయితే పదే పదే చెక్ చేయటం వల్ల కూడా పరివర్తన జరగదు. కనుక ముందే సదా కర్మేంద్రియాలను జ్ఞానశక్తి ద్వారా మార్చండి. ఇది తప్పు అని కేవలము ఆలోచన వరకే ఉండిపోకండి. కానీ ఒప్పు అంటే ఏంటి, మరియు ఒప్పు అంటే రైట్గా నడిచే విధిని స్పష్టం చేయాలి. ఒకవేళ ఎవరికైనా ఊరికే చెప్తూ ఉంటే చెప్పినంత మాత్రాన పరివర్తన జరగదు అంటున్నారు బాబా. కానీ చెప్పటంతో పాటు విధిని స్పష్టం చేసినట్లయితే సిద్ధి కలుగుతుంది. ఏ ఆత్మ అయితే స్వరాజ్యాన్ని నడిపించటంలో సఫలంగా ఉంటుందో ఆ సఫల రాజ్యాధికారి గుర్తు వారు సదా తమ పురుషార్థంతో సంతుష్టులవుతారు. అలాగే వారి సంపర్కంలోకి ఏ ఆత్మలు వచ్చినా కానీ వారు కూడా సదా ఆ సఫల ఆత్మల వలన సంతుష్టులవుతారు మరియు సదా మనస్ఫూర్తిగా ఆ ఆత్మ కొరకు ధన్యవాదాలు వెలువడుతూ ఉంటాయి. అందరి మనస్సుల నుండి సదా మనస్సు రాగంగా ఓహో ఓహో అన్న పాట మోగుతూ ఉంటుంది. వారి చెవులకు సర్వుల ద్వారా వాహ్ వాహ్ అన్న ధన్యవాదాల సంగీతం వినిపిస్తుంది. ఈ పాట ఆటోమేటిక్. దీని కొరకు టేప్ రికార్డును మోగించాల్సిన అవసరం లేదు. దీని కొరకు ఎటువంటి సాధనాల అవసరం లేదు. ప్రణవ గీతం ఇది. మరి ఇటువంటి సఫల రాజ్యాధికారిగా అయ్యారా అంటున్నారు బాబా. ఎందుకంటే ఇప్పటి సఫల రాజ్యాధికారియే భవిష్యత్తులో సఫలతకు ఫలంగా విశ్వరాజ్యాన్ని ప్రాప్తింపచేసుకుంటాడు. ఒకవేళ సంపూర్ణ సఫలత లేనట్లయితే ఒక్కోసారి ఒక్కోలా ఉంటే ఒక్కోసారి 100% సఫలత, ఒక్కోసారి కేవలం సఫలత, 100% సఫలత లేనట్లయితే అటువంటి రాజ్యాధికారి ఆత్మకు విశ్వరాజ్య సింహాసనం కానీ కిరీటం కానీ ప్రాప్తించవు. కానీ రాయల్ కుటుంబంలోకి వస్తారు. ఒకరేమో సింహాసనాధికారులు, ఇంకొకరు సింహాసనాధికారి రాయల్ కుటుంబం వారు. సింహాసనాధికారి అనగా వర్తమాన సమయం కూడా సదా డబల్ సింహాసనాధికారిగా ఉండటం. 2 సింహాసనాలు ఏవి? ఒకటి భృకుటి సింహాసనం, ఇంకొకటి బాబా యొక్క హృదయ సింహాసనం. కనుక ఎవరైతే ఇప్పుడు సదా డబల్ సింహాసనాధికారులు అప్పుడప్పుడు ఉండేవారు కారు. ఇలా సదా హృదయ సింహాసనాధికారులే విశ్వరాజ్య సింహాసనాధికారులుగా అవుతారు బాబా చెప్తున్నారు. కనుక మొత్తం రోజంతా డబల్ సింహాసనాధికారులుగా ఉన్నామా
అన్నదానిని పరిశీలించుకోండి. ఒకవేళ సింహాసనాధికారులుగా అవనట్లయితే మీ సహయోగి కర్మచారి కర్మేంద్రియాలు కూడా మీ ఆర్డర్పై నడవలేవు అని చెప్తున్నారు బాబా. రాజు ఆర్డర్ను గౌరవించటం జరుగుతుంది. రాజ్యంలో సింహాసనంపై లేనట్లయితే వారు ఆర్డర్ చేస్తే దానిని గౌరవించటం జరగదు. ఈ రోజుల్లో సింహాసనానికి బదులుగా కుర్చీ అయిపోయింది, సింహాసనం పోయింది. యోగ్యులుగా లేనట్లయితే సింహాసనం మాయమైపోతుంది. కుర్చీపై ఉన్నట్లయితే అందరూ ఆమోదిస్తారు. ఒకవేళ కుర్చీపైన కూడా లేనట్లయితే అందరూ వారి మాట వినరు, వారి మాట ఆమోదించరు, అంగీకరించరు. కానీ మీరైతే కుర్చీ వాళ్ళ నేతలు కారు, స్వరాజ్యాధికారి రాజులు. అందరూ రాజులేనా, లేక ప్రజలు కూడా ఉన్నారా? రాజయోగి అనగా రాజు ఎంతటి పదమ భాగ్యవంతులో చూడండి. ప్రపంచం, అందులో కూడా విశేషంగా విదేశాలు ఎంత అలజడిలో ఉన్నాయి. యుద్ధము మరియు ఓటమిల సందిగ్ధ అవస్థలో ఉంది. కొందరు ఓడిపోతున్నారు, కొందరు యుద్ధం చేస్తున్నారు, మరికొందరు పరిస్థితులు విని ఆందోళనలో ఉన్నారు. చూడండి, బాబా వర్తమాన సమయం గురించి చెప్తున్నట్టుంది. కొందరు ఓడిపోతున్నారు, కొందరు యుద్ధం చేస్తున్నారు, మరియు కొందరు పరిస్థితులను విని ఆ ఆందోళనలో ఉన్నారు. కనుక వారు ఓటమి యుద్ధముల అలజడిలో ఉన్నారు. కానీ మీరు బాప్దాదా లేక ప్రేమలో ఉన్నారు. పరమాత్మ ప్రేమ దూరాలకు ఆకర్షించి తీసుకొచ్చింది. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పరమాత్మ ప్రేమ ముందు పరిస్థితులేమీ ఆపలేవు. పరమాత్మ ప్రేమ బుద్ధిమంతుల బుద్ధిగా అయి పరిస్థితులను శ్రేష్ఠ స్థితిలోకి మార్చివేస్తుంది. డబల్ విదేశీల్లో కూడా చూడండి, మొదట పోలాండ్ వారు ఎంతో ప్రయత్నం చేసేవారు, అసంభవం అనిపించేది. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? రష్యా వారు కూడా అసంభవమని భావించేవారు. 24 గంటలు లైన్లో నిలబడాల్సి వచ్చినా కానీ చేరుకున్నారు కదా. మధుబన్ రావటం ఈజీ అయిపోయింది కదా. కష్టము సహజమైపోయింది కనుక ధన్యవాదాలను తెలుపుతారు కదా. ఇలాగే ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. బాబా విదేశీ గ్రూప్ గురించి చెప్తున్నారు. అంతిమంలో విమానాలు ఉండవు కదా. అంతిమంలో విమానాలు ఉండవు. అప్పుడు మేము ఎలా వెళ్ళాలి అని అనుకుంటారు. అంతిమంలో విమానాలు ఉండవు కదా, అప్పుడు మేము ఎలా వెళ్ళాలి అని కొంతమంది ఆలోచిస్తారు. పరమాత్మ ప్రేమలో ఎంతటి శక్తి ఉంటుందంటే ఎవరి కళ్ళనైనా ఇంద్రజాలం చేసి మిమ్మల్ని పంపించేందుకు పరవశులైపోతారు. కానీ కేవలం ప్రేమించేవారు కారు, కానీ నిలబెట్టుకునే ఆత్మలతో బాబా చేసే ప్రమాణం ఏమిటంటే అంతిమం వరకు ప్రతి సమస్యను దాటేందులో ప్రీతి యొక్క రీతిని బాబా నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రేమించేవారిగా అవ్వద్దు, సదా నిలబెట్టుకునేవారు. ప్రేమించటం చాలామందికి వస్తుంది, కానీ ఆ ప్రేమని నిలబెట్టుకోవటం కొద్దిమందికే వస్తుంది. కనుక మీరు ఎంతోమందిలో కొంతమందిలో కొంతమంది అంటున్నారు బాబా ప్రత్యేకంగా ఎన్నుకున్నారు కదా. బాప్దాదా ఎల్లప్పుడూ డబల్ విదేశీ పిల్లల్ని చూసి సంతోషిస్తారు. ఎందుకంటే ధైర్యంతో బాబా సహాయానికి పాత్రులుగా అయి అనేక రకాల మాయాబంధనాలను, అనేక రకాల
ఆచార వ్యవహారాల సరిహద్దులను దాటి బాబా వద్దకు చేరుకున్నారు. ఈ ధైర్యం కూడా తక్కువైంది కాదంటున్నారు బాబా. ధైర్యము అందరినీ మంచిగా ఉంచింది. కొత్తవారు పాతవారు ఇరువురు కూర్చుని ఉన్నారు. చాలా పాతవారు కూడా ఉన్నారు. మరి ఈ కల్పంలో కొత్తవారు కూడా ఉన్నారు. ఇరువురి ధైర్యము చాలా మంచిగా ఉంది అంటున్నారు బాబా. ఈ ధైర్యాన్ని పెట్టడంలో అందరూ నంబర్ 1లుగా ఉన్నారు. మరి ఏ విషయంలో నంబర్ ఉంది? డబల్ విదేశీయులు విశేష పురుషార్థం చేస్తారు. మరి 108 మాలలో తప్పకుండా వస్తాము అని ఆత్మిక సంభాషణను కూడా చేస్తారు. రాగలమా అని కొందరు ప్రశ్నిస్తారు. రావటం తప్పనిసరి. డబల్ విదేశీయుల కొరకు కూడా మాలలో సీట్ రిజర్వ్ అయి ఉంది. కానీ ఎవరు మరియు ఎంతమంది అన్నదానిని ముందు వినిపిస్తామంటున్నారు బాబా. మరి నంబర్ ఎందుకు తయారవుతుంది? మేరా బాబా అని ప్రతి ఒక్కరూ అధికారంతో అంటారు. మరి అధికారం కూడా పూర్తిగా ఉన్నప్పుడు మరలా ఈ నంబర్ ఎందుకు వస్తుంది? మొదటి నెంబర్ వారికి 8వ నెంబర్ వారికి తేడా అయితే ఉంటుంది కదా. ఇంత తేడా ఎందుకు వస్తుంది? 16,000 సంగతి అయితే వదిలేయండి. 108లో కూడా చూడండి, ఎక్కడ 1 ఎక్కడ 108. మరి ఎందులో తేడా ఉంది? ధైర్యాన్ని పెట్టడంలో అందరూ పాస్ అయ్యారు. కానీ ధైర్యానికి రిటర్న్గా బాబా మరియు బ్రాహ్మణ పరివారం ద్వారా ఏ సహాయం అయితే లభిస్తుందో ఆ సహాయాన్ని ప్రాప్తి చేసుకుని కార్యంలో ఉపయోగించటం మరియు అవసరమైన సమయంలో సహాయమును ఉపయోగించుకోవటం, ఏ సమయంలో ఏ సహాయం కావాలో అనగా ఏ శక్తి కావాలో ఆ శక్తి ద్వారా అవసరమైన సమయంలో పని చేయించుకోవటం. ఈ నిర్ణయ శక్తి మరియు కార్యంలో పెట్టే కార్యశక్తి, ఇందులో తేడా వచ్చేస్తుంది. సర్వశక్తివంతుడైన బాబా ద్వారా సర్వశక్తుల వారసత్వం అందరికీ లభిస్తుంది. కొందరికి అష్టశక్తులు, కొందరికి 6 శక్తులు లభించవు. సర్వశక్తులు లభిస్తాయి. విధి ద్వారా సిద్ధి కూడా ఉంటుంది అని మొదట కూడా వినిపించాం కదా. కార్యశక్తి యొక్క విధి ఒకటేమో బాబా వారిగా అయ్యే విధి, రెండవది బాబా నుండి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే విధి, మరియు మూడోది ప్రాప్తించిన వారసత్వమును కార్యంలో వినియోగించే విధి. కార్యంలో వినియోగించే విధిలో తేడా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. పాయింట్స్ అయితే అందరి వద్ద ఉన్నాయి. ఒక పాయింట్పై వర్క్షాప్ చేసినప్పుడు ఎన్ని పాయింట్లు వెలువడతాయి? కనుక ఒక్క పాయింట్ను బుద్ధిలో ఉంచుకోవటం ఒక విధి. మరొకటి పాయింట్గా అయ్యి పాయింట్లను కార్యంలో పెట్టడం. ఒకటి బిందువు అయిపోవడం, అన్ని విషయాలకి బిందువు పెట్టేయడం. పాయింట్ రూపులుగా ఉండాలి మరియు పాయింట్స్ కూడా ఉండాలి. రెండింటి బ్యాలెన్స్ ఉండాలంటున్నారు బాబా. నంబర్ 1 విధి ద్వారా నంబర్ 1 సిద్ధిని ప్రాప్తి చేసుకోవటం అంటే ఇదే. ఒక్కోసారి పాయింట్ల విస్తారంలోకి వెళ్ళిపోతారు, ఒక్కోసారి పాయింట్ రూపంలో స్థితులు అవుతారు. పాయింట్గా అయిపోవడం, పాయింట్స్ రెండు తోడుగా ఉండాలి. కార్యశక్తిని పెంచుకోండి.
అర్థమైందా? నంబర్ 1గా రావాలి అంటే దీనిని చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో సైన్స్ శక్తి, సైన్స్ సాధనాల ద్వారా కార్యశక్తిని ఎంత వేగవంతం చేసింది. చైతన్యమైన మనుషులు ఎంత కార్యం చేయగలరో, ఒక చైతన్యమైన మనిషి యథార్థంగా ఎంత చేయగలడో, ఎలా చేయగలడో, అంతేలా సైన్స్ సాధనమైన కంప్యూటర్ ఎంత త్వరగా పనిచేస్తుంది. చైతన్య మనుషులను కూడా సరిచేస్తుంది. కనుక సైన్స్ సాధనాలు కార్యశక్తిని తీవ్రమైనదిగా చేయగలిగినప్పుడు నూతన ఆవిష్కారాలు ఎన్నో జరిగాయి మరియు జరుగుతున్నాయి కూడా. కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అన్నీ కనిపెడుతున్నారు. అటువంటప్పుడు బ్రాహ్మణాత్మలు సైలెన్స్ శక్తి మరెంతో వేగంగా కార్యాన్ని యథార్థంగా సఫలం చేయగలరు. కావున క్షణంలో నిర్ణయం ఉండాలి. క్షణంలో కార్యాన్ని ప్రాక్టికల్గా సఫలం చేయండి. ఆలోచించటం మరియు చేయటం, వీటి బ్యాలెన్స్ ఉండాలి. చాలామంది బ్రాహ్మణులు చాలా ఆలోచిస్తారు, కానీ చేసే సమయం వచ్చేటప్పటికి ఎంత ఆలోచించారో అంత చేయరు. మరియు కొంతమంది చేయటం మొదలు పెడతారు, కానీ సరిగ్గా చేశామా చేయలేదా అని తర్వాత ఆలోచిస్తారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కనుక ఆలోచించటం, చేయటం రెండు ఒకేసారి ఉండాలి. లేదంటే ఏమవుతుంది? ఇది చేయాలి కానీ ఆలోచించి చేస్తానని అనుకుంటారు. కానీ ఆలోచిస్తూనే కార్య సమయం మరియు పరిస్థితులు మారిపోతాయి. చేయాలని అనుకున్నాను అని తర్వాత అంటారు. సైన్స్ సాధనాలు తీవ్రగతి కలిగినవిగా అవుతున్నప్పుడు ఒక్క క్షణంలో ఏదైనా చేసేస్తాయి. వినాశీ సాధనాలు తీవ్ర గతివైపుకి వెళ్తున్నప్పుడు మరి స్థాపనాయక సైలెన్స్కి చెందిన శక్తిశాలి సాధనాలు దేనినైనా ఎందుకు చేయలేదు? ఇప్పుడైతే ప్రకృతి యజమానులైన మిమ్మల్ని ఆహ్వానం చేస్తుంది. ప్రకృతి ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది అంటున్నారు బాబా. మీరు దానిని ఆర్డర్ వేయనట్లయితే ప్రకృతి ఎంత అల్లకల్లోలం చేస్తుంది. యజమానులు తయారైనట్లయితే ప్రకృతి మీకు స్వాగతం చెప్తుంది. అలా తయారయ్యారా? లేక ఇప్పుడు తయారవుతున్నారా? మీ భక్తులు ఇప్పటి వరకు సంపూర్ణ తయారీ యొక్క మహిమను చేస్తున్నారు. మీ మహిమ గురించి తెలుసా? వీటన్నింటిలో సర్వగుణ సంపన్నులుగా ఉన్నామా? సంపూర్ణ నిర్వికారీలుగా ఉన్నామా? సంపూర్ణ అహింసకులుగా, మర్యాద పురుషోత్తములుగా ఉన్నామా? 16 కళల సంపన్నులుగా ఉన్నామా అన్నదానిని ఇప్పుడు పరిశీలించుకోండి. అన్ని కళల్లో సంపన్నంగా ఉన్నట్లయితే యజమానులు తయారుగా ఉన్నారు అని భావించండి. ఇందులో శాతం ఉన్నట్లయితే యజమానులు తయారుగా లేరని అర్థం. బాలకులు కానీ మాలికులు కావలేదు. సంపన్నులుగా అయినప్పుడే ప్రకృతి మిమ్మల్ని స్వాగతిస్తుంది. బాబాకు పిల్లలు, ఇదైతే మంచిదే, ఇందులో పాస్ అయ్యారు, కానీ ఈ 5 విషయాలలో సంపన్నులు కావటము అనగా యజమానులు కావటము. ప్రకృతికి ఆర్డర్ వేస్తారా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, తపస్య సంవత్సరంలో తయారైపోతారా? అప్పుడు ఆర్డర్ వేస్తారు కదా. ఈ తపస్య సంవత్సరం చివరి అవకాశం, లేక కాస్త అవకాశం ఇవ్వండి అని అంటారా? అలా అన్నారు కదా. అచ్చా, నలువైపులా కల సర్వ రాజ్యాధికారి ఆత్మలకు, సదా డబల్ సింహాసనాధికారులైన విశేష ఆత్మలకు
సదా ఆలోచించటం మరియు చేయటం, ఈ రెండు శక్తులలో సమానులుగా అయ్యే వరదాని ఆత్మలకు, సదా పరమాత్మ ప్రేమను నిలబెట్టుకుని సత్యమైన మనస్సు గల పిల్లలకు మనోభిరాముడైన బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. పార్టీలతో అవ్యక్తం వెళ్ళడం, మహారాష్ట్రలో ఉంటూ సత్యమైన స్వరూపంలో మహాన్లుగా అయ్యాము అన్న సంతోషం ఉంది కదా. పేరైతే మహాన్లు, మహాత్ములు, కానీ మీరు ప్రాక్టికల్ స్వరూపంతో మహాత్ములు. ఈ సంతోషం ఉంది కదా. మహానాత్మలు ఎల్లప్పుడూ ఉన్నత స్థితిలో ఉంటారు. వారు ఉన్నత ఆసనంపై కూర్చుంటారు. శిష్యులను కింద కూర్చోబెడతారు, స్వయమైతే పైన కూర్చుంటారు. కానీ మీరు ఎక్కడ కూర్చుంటారు? ఉన్నత స్థితి అనే ఆసనంపై కూర్చుంటారు. ఉన్నత స్థితియే ఉన్నతాసనం. ఉన్నత స్థితి అనే ఆసనంపై ఉన్నప్పుడు మీ దగ్గరకు మాయ రాజాలదు. మాయ మిమ్మల్ని మహాన్లుగా భావించి మీ ముందు తల వంచుతుంది. దాడి చేయదు, ఓడిపోతుంది. ఎప్పుడైతే ఉన్నత ఆసనంపై నుండి కిందకి వస్తారో అప్పుడే మాయ దాడి చేస్తుంది. ఒకవేళ సదా ఉన్నతాసనంపై ఉన్నట్లయితే మాయకు వచ్చేందుకు శక్తి ఉండదు, అది పైకెక్కలేదు. మరి ఎంతటి సహజ సాధనం లభించింది? భాగ్యం ముందు త్యాగం చేయటం ఏది లెక్కలోనిది కాదు. వదిలింది కూడా ఏంటి? నగలున్నాయి, బట్టలున్నాయి, ఇంట్లో ఉంటారు. ఒకవేళ ఏదైనా వదిలారంటే వ్యర్థాన్ని వదిలారు. కనుక సదా శ్రేష్ఠ ఆసనంపై స్థితిలో ఉండే మహానాత్మలే కదా. ఇంతగా ఆలోచించటం కూడా ఆలోచించలేదు, కానీ అంతగానే అతి శ్రేష్ఠ ప్రాప్తికి అధికారులుగా అయ్యారు. ఈ భాగ్యానికి సంతోషంగా ఉంది కదా. ప్రపంచంలో సంతోషం లేదు. నల్ల డబ్బు ఉంది కానీ సంతోషం లేదు. సంతోషం అనే ఖజానా లేక అందరూ పేదవారుగా ఉన్నారు, బికారులుగా ఉన్నారు. మీరు సంతోషం అనే ఖజానాతో నిండుగా ఉన్నారు. ఈ సంతోషం ఎంతసేపు ఉంటుంది? మొత్తం కల్పన నడుస్తూ ఉంటుంది. మీ జడ చిత్రాల వలన కూడా సంతోషాన్ని పొందుతారు. కనుక ఇంతగా సంతోషం జమ అయ్యిందా అని పరిశీలించుకోండి. కేవలము 1-2 జన్మలు సంతోషం ఉంటుంది, తర్వాత సమాప్తమైపోతుంది అని ఇలా కాదు. అనేక జన్మలు తోడు ఉండేంతగా స్టాక్ను జమ చేసుకోండి. ఎవరి వద్ద ఎంత జమ అయి ఉంటుందో అంతగా వారి ముఖంపై సంతోషము మరియు నష ఉంటుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా కానీ మీ ముఖమే చెప్తుంది. బ్రహ్మకుమారీలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వారికి ఏమేందో తెలియదు అని అంటారు కదా. దుఃఖంలో కూడా సంతోషంగా ఉంటారు. మీరు చెప్పండి, చెప్పకపోండి, మీ ముఖము మీ కర్మలు చెప్తాయి. బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీల గుర్తు సంతోషంగా ఉండటం. దుఃఖపు రోజులు సమాప్తైపోయాయి. ఎంతో ఖజానా లభించింది. ఇక మరలా దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? అచ్చా, వరదానము సంపూర్ణతా స్థితి ద్వారా ప్రకృతిని ఆర్డర్ చేసే విశ్వ పరివర్తక భవ. విశ్వ పరివర్తక ఆత్మలైన మీరు ఎప్పుడైతే సంఘటిత రూపంలో సంపన్న సంపూర్ణ స్థితి ద్వారా విశ్వ పరివర్తన కొరకు సంకల్పం చేస్తారో అప్పుడు ఈ ప్రకృతి సంపూర్ణ అలజడి అనే నాట్యమును మొదలు పెడుతుంది. వాయువు, భూమి, సముద్రము, నీరు వీటి అలజడియే శుభ్రం చేస్తుంది. కానీ ఎప్పుడైతే ముందు మీ స్వయం యొక్క కర్మేంద్రియాలు,
మనసు, బుద్ధి, సంస్కారాలు మీ ఆర్డర్ని గౌరవిస్తాయో అప్పుడే ఈ ప్రకృతి మీ ఆర్డర్ని గౌరవిస్తుంది. దీనికి తోడుగా ఎంతటి శక్తిశాలి తపస్సుతో కూడుకున్న ఉన్నత స్థితి ఉండాలి అంటే అందరికీ ఒకేసారిగా పరివర్తన అన్న సంకల్పం కలగాలి మరియు ప్రకృతి హాజరైపోవాలి. శ్లోకను: మీ శ్రేష్ఠ భాగ్యం ద్వారా అందరి భాగ్యమును తయారు చేస్తూ సదా భగవంతుడి స్మృతిని కలిగిస్తూ ఉండండి. మీ శ్రేష్ఠ భాగ్యం ద్వారా అందరి భాగ్యాన్ని తయారు చేస్తూ సదా భగవంతుడి స్మృతిని కలిగిస్తూ ఉండండి. ఈరోజు స్వమానము: నేను విశ్వ పరివర్తక ఆత్మను. అచ్చా. ఓం శాంతి.